మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్దిరెడ్డి గారు మీరు ప్యాలెస్ కట్టుకున్నారు కదండి, దానికి ఏంటి చెబుతారు అని అడిగితే, అయ్యో అది ప్యాలెస్ కాదండి బాబా, అది మా ఇంట్లో పని చేసే వాళ్ళ కోసం కట్టించాము అంటున్నాడు. గొడ్లు కాసే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారని కట్టించాము అంటున్నాడు. ఆహా, ఇంట్లో పనోళ్లకు ప్యాలెస్లు కట్టించేంత పెద్ద మనసు ఉన్నాడా పెద్దిరెడ్డి? రోజుకు 1000 కోట్లు సంపాదించే అంబానీ అదానీలకు కూడా అంత పెద్ద మనసు లేదే అనుకుంటున్నారట జనం. కామెడీ కాకపోతే పేదోళ్ళ భూములు లాక్కుని వాళ్ళని రాజులు అంపాన పెట్టాడని అంతా చెప్పుకునే పెద్ద మనిషి పనోళ్ళకు ప్యాలెస్ కట్టిస్తాడా? ఈ దూరం కాకపోతేను. ఒకప్పుడు పెద్దిరెడ్డి గారు తమ్ముడు డొక్కు స్కూటర్ మీద తిరిగేవారని ఆ పుంగనూరు జనాలు చెప్పుకుంటుంటారు. కానీ అన్నయ్య దయతో ఎమ్మెల్యే అయ్యి డొక్కు స్కూటర్ పక్కన పారేసి బెంచ్ కారులో తిరుగుతున్నారు ఇప్పుడు. ఇట్టా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అంతా ఆకు పాకు కరివేపాకు అన్నట్టు తలా ఓ ఊరిని పంచుకుని మొత్తం పసక్ అనేశారు. అందుకే ఇప్పుడు పెద్దిరెడ్డి అరాచకం ఫైల్స్ ఓపెన్ చేసింది కూటమి ప్రభుత్వం. ఒక్క మంగళంపేట అడవులనే కాదు, పుంగనూరు, తంబల్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డులు తారుమారు చేశారట.